నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ ఉపహార్ ఆన్లైన్ పోర్టల్లో రాష్ట్రపతి బహుమతుల వేలం ప్రారంభం. ఆర్టికల్స్ 370-35A రద్దుకు 7 ఏళ్లు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026కు రాజ్యసభలోనూ ఆమోదం. అస్సాం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా. వార్తల వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివిధ కార్యక్రమాల్లో అందిన బహుమతులు, జ్ఞాపికలను పారదర్శకంగా ఆన్లైన్లో బహిరంగ వేలం వేసే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీకాలం 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉపహార్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా రాష్ట్రపతి భవన్ 3వ విడత వేలంను ఈరోజు ప్రారంభించింది. ఈ వేలంలో సుమారు 300 ఎంపిక చేసిన బహుమతులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గలవారు upahar.rashtrapatiBhavan.gov.in అనే పోర్టల్లో తమ బిడ్లను నమోదు చేసుకోవచ్చు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తం ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 7 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆర్టికల్స్ 370-35A చరిత్రలో కలిసిపోయాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్ల ప్రస్థానంలో ఒక నిర్ణయాత్మకమైన కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని, విద్య, వైద్యం, క్రీడలు, పారిశ్రామిక రంగాల్లో అవకాశాలు పెరిగాయని, మహిళలు, అణగారిన వర్గాలకు పూర్తిగా రాజ్యాంగ హక్కులు కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత ఉందని, ఈ సంవత్సరమే దేశం డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జరుపుకుంటుందని తెలిపారు. జాతీయ ఐక్యత పట్ల ఆయన జీవితకాల నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని పేర్కొన్నారు. సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రాజెక్ట్ VER లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించేలా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు రూపొందించినట్లు తెలిపారు. ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. వివిధ ప్రాజెక్టులను అనుసంధానించడం ద్వారా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రగతి సాధించాలని సూచించారు. రానున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027పై ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఇతర ప్రముఖ స్వామీజీలు, ప్రముఖ ప్రవచనకర్తలను స్వయంగా కలిసి వారి సూచనలను, సలహాలను తీసుకుని పుష్కరాల సమర్థ నిర్వహణతో పాటు విజయవంతానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
ప్రపంచ స్థాయి క్రీడాకారులను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అకాడమీ తయారు చేస్తోందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నం ఆరిలోఫా ప్రాంతంలోని తోటగురువులో తలపెట్టిన పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పివి సింధు అకాడమీ ద్వారా క్రీడాకారులు వారిలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఎలాంటి సదుపాయాలు లేని రోజుల్లోనే పట్టుదల, క్రమశిక్షణతో సింధు ఒలింపిక్స్ పతక విజేతగా ప్రపంచ ఛాంపియన్గా ఎదిగారని ఉద్ఘాటించారు. ఆస్ట్రేలియా, ఖతార్ తరహాలో భారత్లోనూ ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారు చేసేందుకు ఈ సంస్థ వేదిక కానుందని తెలిపారు. But one thing I believe that this institution will play a catalyst in that growth. These institutions have produced athletes who have made the nations proud, because great nations understand one simple truth: Olympic medals are won by athletes, but Olympic dreams are built by institutions. And I believe PV Sindhu institution will be one such institution that can inspire and challenge the youth who are sitting here. Ourselves, were we dreaming big enough, or were we constructing a facility or building a legacy? So we stopped rushing. We reopened the master plan, challenged every assumption, brought in experts and asked what Visakhapatnam would need, not only in 2028, but decades later. Our one sport became 7 core sports with 2 additional disciplines that children can try. In all, they will be able to experience close to 9 sporting disciplines before choosing their direction. The new vision includes an indoor 25-meter shooting range where children can train in the 25-meter discipline. It will be a రాయలసీమ త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటి విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను త్రాగునీటి కోసం భద్రపరుచుకోవాలని సూచించారు. నేటికి శ్రీశైలం వద్ద ఉన్న 119 టీఎంసీలకు తోడు రాబోయే 10 రోజుల్లో మరొక 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో 63% రాష్ట్ర వాటాను ప్రథమంగా త్రాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విజయవాడలో మంత్రి సవిత నేతృత్వంలో మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక భేటీ జరగ్గా వర్చువల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బీసీ రక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోందన్నారు. త్వరలోనే ఈ చట్టాన్ని శాసనసభ ముందుకు తీసుకువస్తామని తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణ, భద్రతతో పాటు వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ఈరోజు ఆయన కమిషన్ మరో సభ్యులు చల్ల మధుసూదన్ రావుతో పాటు సంబంధిత శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కృష్ణా జిల్లాను బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ లేని బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు.
బాలల పరిరక్షణకు సంబంధించి కమిషన్ ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తోందని, తదుపరి సమావేశానికి అధికారులు పూర్తి సమాచారం, సమగ్ర నివేదికలతో హాజరు కావాలని ఆదేశించారు. ప్రపంచ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 కోసం డ్రా ప్రకటింపబడింది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 17 నుండి 23 వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ జట్టు జాతీయ ప్రధాన కోచ్ పుల్లేల గోపీచంద్ మాట్లాడుతూ భారతదేశం క్రీడల్లో ఉన్నత స్థితికి చేరిందన్నారు. ప్రపంచ వేదికపై పతకాలు తీసుకురాగల ఆటగాళ్లు ఉన్నట్లు తెలిపారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నందున ఇది కఠినమైనదే అయినప్పటికీ స్వదేశీ పరిస్థితులు, ప్రేక్షకుల మద్దతుతో భారత షట్లర్లు బాగా రాణిస్తారనే నమ్మకం ఉందన్నారు. Said that it's a tough event with multiple top players having performed well in different tournaments during the year. But I'm confident that with also the crowd support and the conditions, I think Indian players will do well. Overall, happy with the way the draw has progressed. Or the draw proceedings and the draw has come out. Yes, we have a couple of tough initial rounds, especially Ayush Shetty against Shiuchi is a tough one. But I think I do see it's better to play Shiuchi in the first round than later in the tournament. So I think if he clears that, then it opens up. And I do think that we have a chance in both singles and doubles for a podium finish. Sindhu has done well in Japan. So it's very hopeful that she can continue her performance here as well. And also Unnati has a favourable draw, so looking for some good performances there. Satvik and Chirag in the men's doubles have done well to win Singapore, and with Satvik coming back to form, I think back from his injury, I do believe we'll have some good performances from Satvik as well, Satvik and Chirag as well. Overall, very optimistic and very ప్రధానమంత్రికి రెండవ ముఖ్య కార్యదర్శి శక్తికాంత దాస్ క్వాంటమ్ ఏఐ పెట్టుబడి వేదికను సమర్థిస్తున్నట్లుగా డిజిటల్ మార్ఫింగ్ చేయబడిన వీడియో ఆన్లైన్లో ప్రచారంలో ఉంది. కృత్రిమ మేధను ఉపయోగించి ఆ వీడియో డిజిటల్గా మార్చబడిందని PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. అటువంటి పథకం ఏదీ లేదని, అలాగే శక్తికాంత దాస్ భారత ప్రభుత్వం అటువంటి పథకాన్ని ఆమోదించడం లేదని పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఆన్లైన్లో ప్రచారమవుతున్న కంటెంట్ను నమ్మవద్దని తెలిపింది. प्रतिदिन 80,000 रुपए से आय प्राप्त होना शुरू हो जाएगी. पंजीकरण आज शाम 9 बजे समाप्त हो जाएगा. अब आपके पास पंजीकरण करने का अवसर है और कई अपने खाते में 70,000 रुपए से 90,000 रुपए तक बेचने का मौका है. ये आंकड़े वास्तविक हैं. मैंने स्वयं इसकी पुष्टि की है. मैंने व्यक्तिगत रूप से इस राष्ट्रीय परियोजना ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ బిల్లు 2026ను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చర్యలను ప్రారంభించింది. ముసాయిదాను వీలైనంత త్వరగా తయారు చేయాలని న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవికి న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి NMT ఫరూక్ సూచించారు. ముసాయిదా బిల్లు తయారైన వెంటనే తదుపరి చర్యల కోసం రాష్ట్ర అడ్వకేట్ జనరల్తో పాటు ఆర్థిక శాఖ రిమార్కులను పరిగణలోకి తీసుకుని బిల్లు ఆమోదం కోసం మంత్రిమండలి సమావేశం ముందుకు తీసుకువెళతామని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత పరిశ్రమను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ రాఘవయ్య పార్క్లో స్వామి వివేకానంద విగ్రహానికి నూలు సమర్పించి చేనేత సమ్మేళనం ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా PVN మాధవ్ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. చేనేతల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలుస్తామన్నారు. Janata Party National Handloom Day in a big way. We want to showcase the strength of the handloom weavers, so which is the backbone of our nation. So our traditions, our culture has been flourishing for years together only because of the hard work done by the Cheneta weavers. So the handloom weavers are the backbone of the nation. So we want to depict them. Our Honorable Prime Minister has started this National Handloom Day on August 7th. We want to propagate the importance of weaver community and also. వార్తల్లో చిన్న విరామం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి.
బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి స్వాగతం. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ పనులు వచ్చే సంవత్సరం నాటికి పూర్తవుతాయని గుంతకల్లు రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. స్థానిక శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ 350 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. Wherein some of the facilities we are relocating to our south side building. South side building is already completed, as you must be seeing, with all the facilities of lift, escalators and other things. And slowly we are trying to shift all these facilities here in the building, and this building will be shortly made operational for our passenger users. So lot of crowd management features are also available on this air concourse, and added to that, passenger amenities is also being developed at this station. So this project, as you may be aware, that it is almost 350 crores project, a mega redevelopment, and hopefully by next year the entire both north side and south side completely will be over, and people will. గ్రామ స్థాయిలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరాజు మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మికులకు సంబంధించి కమిటీలు నెలకు ఒకసారి సమావేశమైతే అక్కడ పరిస్థితులు తెలుస్తాయన్నారు. ప్రతి నెల మానిటరింగ్ చేయడం కోసం మనం క్షేత్ర స్థాయి అంటే విలేజ్ స్థాయి, అలాగే మున్సిపాలిటీలో అయితే వార్డు స్థాయిలో ఈ కమిటీల్ని మనం బలోపేతం చేసుకోవడం ద్వారా వాళ్ళు రెగ్యులర్గా కలిసి కూర్చుని ఆలోచించడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం మనం ఈ బాల్య వివాహాల నిర్మూలన కానివ్వండి, చైల్డ్ లేబర్ నిర్మూలన కానివ్వండి, ఏదైతే చట్టం చెప్తుందో విద్య హక్కు చట్టం కానీ జేజేపీ. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు యార్డులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. పొగాకు వేలం తీరును పరిశీలించిన ఆయన రైతులు, రైతు ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి సుమారు 3 లక్షల రూపాయల పెట్టుబడి పెడుతున్నప్పటికీ గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు మై భారత్ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మై భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి కళాశాలల వరకు యువతకు చేరువ చేయాలని అధికారులకు సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలంటే వారికి సరైన అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛందంగా సేవా అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. అస్సాంలోని శివసాగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటించారు. అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత్ బిశ్వ శర్మ గారితో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా వరద బాధిత
ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహాయక రక్షణ చర్యల్లో ఎటువంటి లోపాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందాలు వరద నష్టాలపై సమగ్ర పరిశీలన జరుపుతుందని, రాష్ట్రానికి అన్ని రకాల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. आपको और हेमंत दा को विश्वास दिलाना चाहता हूं कि राहत में कोई भी कमी नहीं रहेगी, कोई भी कसर नहीं रहेगी. हर तरीके से राहत पहुंचाने का काम हेमंत बिस्व शर्मा जी के नेतृत्व में यहाँ चल रहा है. उसमें आर्थिक दृष्टि से जो भी मदद होनी है प्रधानमंत्री मोदी जी की तरफ से वह मदद पूरी की पूरी मिलेगी और वो दी जा रही है और भी आगे दी जाएगी. हमारी सेंट्रल टीम इसका असेसमेंट कर रही है कि नुकसान कितना हुआ है. ऐसे समय में मैं यहाँ के लोगों के साथ सहानुभूति भी रखता हूँ और ईश्वर उनको ताकत दे कि वो इस రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు వెల్లడించారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించకపోవడం వరుసగా ఇది 4వసారి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా ఉంచింది. Unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Consequently, the SDF rate shall remain unchanged at 5% and the MSF rate and the bank rate at 5.5%. To be supported by the resilient domestic demand, sustained expansion in manufacturing and services activity, దేశంలోని పైలట్ శిక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతర దృష్టితో భారతదేశ విమానయాన రంగం వృద్ధి ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. పైలట్ శిక్షణ సామర్థ్యాన్ని విస్తరించడం, అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగానికి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్కు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలట్లు కావాలనుకునే విద్యార్థుల కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని 7 విమానాశ్రయాల్లో 11 కొత్త ఎఫ్టీఓలకు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేశామన్నారు. దేశంలో ఇప్పటికే 41 సంస్థల ద్వారా 63 ఎఫ్టీఓ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. We already have 63 FTO bases in the country operated by 41 FTOs. So we have a strong ecosystem. But if you look at the way civil aviation is growing in the country, we are going to have 500 more aircrafts in the next 5 years. And by 2047, we see that the aircraft network is going to grow more than 3,000. Today we have around 860 aircrafts in the country. And if you see that if you are going up to 3,000 or more, you would need per aircraft more up to 20 to 30 pilots. And if you calculate that over the next 10 years itself, you need more than 30,000 pilots for the new aircrafts that are going to come into our fleet. So at any given point of time, this requirement of new pilots shouldn't become a bottleneck. కామన్వెల్త్ క్రీడలు 2026లో బాక్సింగ్లో రజత పతక విజేత మందెంగం జాదుమణి సింగ్కు మణిపూర్లో ఘన స్వాగతం లభించింది. ఇంపాల్ చేరుకున్న రాష్ట్ర అధికారులు, మాజీ బాక్సర్ లైశ్రామ్ సరితాదేవి కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాదుమణి సింగ్ మాట్లాడుతూ రాబోయే ఆసియా గేమ్స్ కోసం మరింత కష్టపడతానని జాదుమణి సింగ్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సాధారణ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, జలాశయాలకు దూరంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల వల్ల తంసా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ నది తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం గుండా ప్రవహిస్తోంది.
సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చల అనంతరం బిల్లును లోక్సభకు పంపుతున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రకటించారు. అంతకుముందు లోక్సభ దీనిని సోమవారమే ఆమోదించింది. అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్యను భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు ఈ బిల్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టం 1956ను సవరిస్తోంది. ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ను జారీ చేశారు. ప్రతిపక్షాలు నిరంతరం సభకు అంతరాయం కలిగిస్తూ ఉండటం విచారకరమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. లోక్సభలో ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఆయన మాట్లాడుతూ సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాన్ని కోరారు. పార్లమెంట్ పని చేయకూడదని ప్రతిపక్షం భావిస్తోందని, అందుకే ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తోందన్నారు. బిల్లులపై చర్చలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ తగిన సమయాన్ని కేటాయించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు సహకరించడం లేదని ఆయన పేర్కొన్నారు. టెలిగ్రామ్ వంటి వ్యవస్థల ద్వారా చిత్రాలను అనధికారికంగా వ్యాప్తి చేయడంతో సహా సినిమాటోగ్రాఫ్ చిత్రాల ఆన్లైన్ పైరసీని ఎదుర్కోవడానికి చట్టపరమైన సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మాట్లాడుతూ చిత్రాల అనధికార రికార్డింగ్, ప్రదర్శనను అరికట్టడానికి నిర్దిష్ట నిబంధనలను ప్రవేశపెట్టేందుకు సినిమాటోగ్రాఫ్ చట్టం 1952ను సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం 2023 ద్వారా సవరించినట్లు తెలిపారు. పైరసీ కంటెంట్ను హోస్ట్ చేస్తున్న మధ్యవర్తులపై చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తుందన్నారు. ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ను తమ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని వెంటనే తొలగించాల్సి ఉంటుందని తెలియజేశారు. భారత్, టిబెట్, చైనా సరిహద్దు వాణిజ్యం పునః ప్రారంభమైంది. 5 సంవత్సరాల అనంతరం ఈ వాణిజ్యం తిరిగి ప్రారంభమైంది. చైనా నుంచి భారత్కు వ్యాపారుల తొలి బృందం షిప్కిలా మీదుగా భారతదేశానికి తిరిగి వచ్చింది. చైనా నుంచి తీసుకువచ్చి ఆమోదింపబడిన వస్తువులు మాత్రమే వర్తకం చేయబడతాయి. భద్రతా సంస్థల పర్యవేక్షణలో వివిధ స్థాయిల్లో వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆధార్ కార్డ్ హోల్డర్లందరికీ ఉచిత మొబైల్ ఫోన్లు ఇస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారాన్ని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన నకిలీ డీప్ ఫేక్ వీడియో అని సైబర్ భద్రతా నిపుణులు స్పష్టం చేసినట్లు PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రకటించలేదని, ఈ నకిలీ ప్రకటన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ప్రతికూల పరిస్థితులు, చమురు ధరలు పెరగడంతో లాభ నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఆఖరిలో కోలుకొని లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం 79,055 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 79,055 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని 78,285 పాయింట్ల వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 78,581 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 24,624 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹95.13 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఉపహార్ ఆన్లైన్ పోర్టల్లో రాష్ట్రపతి బహుమతుల వేలం ప్రారంభం. ఆర్టికల్స్ 370-35A రద్దుకు 7 ఏళ్లు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ.
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026కు రాజ్యసభలోనూ ఆమోదం. అస్సాం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.